సమ్మర్ స్టార్ట్ అయిందంటే ముందుగా వచ్చే సమస్య ఏంటి? వేడి, దాహం, అలసట. కానీ చాలా మంది ఏం చేస్తారు? కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తీసుకొని వెంటనే రిలీఫ్ పొందాలని చూస్తారు. కానీ అవి లాంగ్ రన్ లో శరీరాన్ని ఇంకా బలహీనంగా చేస్తాయి. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, వేసవిలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా, ఎనర్జెటిక్ గా ఉంచాలంటే ఏ ఫుడ్స్ బెస్ట్ అనేది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. ఈరోజు అదే సింపుల్గా ప్రాక్టికల్గా చూద్దాం. వేసవిలో మన శరీరానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ డిహైడ్రేషన్ మరియు హీట్ స్ట్రెస్. శరీరంలో నీటి స్థాయి తగ్గిపోతుంది, సాల్ట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. అందుకే మనం ఏం తింటున్నామన్నది చాలా ముఖ్యమైనది. దానిలో ముఖ్యంగా పుచ్చకాయ. వేసవికి రాజు అంటే ఇదే. పుచ్చకాయలో దాదాపు 90% వాటర్ కంటెంట్ ఉంటుంది. అందుకే ఇది శరీరాన్ని వెంటనే హైడ్రేట్ చేస్తుంది. ఇది తేలిగ్గా ఉండడం వల్ల జీర్ణం కూడా సులభం అవుతుంది. వీటి వల్ల యూజెస్ ఏంటంటే, శరీరం వేడిని తగ్గిస్తుంది, స్కిన్ గ్లోని మెరుగుపరుస్తుంది, డీహైడ్రేషన్ ను నివారిస్తుంది. మధ్యాహ్నం ఒక బౌల్ పుచ్చకాయ తింటే ఏసీ కంటే మంచి కూల్ ఫీలింగ్ వస్తుంది. రెండవది మజ్జిగ, మన సాంప్రదాయ సూపర్ డ్రింక్ ఇది. కూల్ డ్రింక్స్ కంటే చాలా మంచి ఎంపిక. దీనివల్ల యూజెస్: జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది, గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి కలిపి, కరివేపాకు కూడా కలిపితే నెక్స్ట్ లెవెల్ రిఫ్రెష్మెంట్ డ్రింక్ ఇది. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నీళ్ళు, న్యాచురల్ ఎలక్ట్రోలైట్ డ్రింక్. మార్కెట్లో దొరికే ఎనర్జీ డ్రింక్స్కి బెస్ట్ రీప్లేస్మెంట్ ఇది. ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. వెంటనే ఎనర్జీ ఇస్తుంది, ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, శరీరాన్ని ఫ్రెష్గా ఉంచుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇంకొకటి పెరుగు. వేసవిలో రోజు తప్పనిసరిగా ఉండాలి, ఎందుకంటే దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి. శరీరానికి చల్లదనం ఇస్తుంది, జీర్ణక్రియ స్మూత్గా ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అన్నంలో పెరుగు కలిపి తినడం మన సాంప్రదాయం. సైన్స్ కూడా దీనిని సపోర్ట్ చేస్తుంది. ఇంకొకటి దోసకాయ. ఇది చాలా సింపుల్ ఫుడ్, కానీ చాలా పవర్ఫుల్ కూడా. ఇందులో యూజెస్ కూడా చాలానే ఉన్నాయి. ఎక్కువ నీటి శాతం ఉంటుంది, శరీరానికి హైడ్రేషన్ ఇస్తుంది, వెయిట్ కంట్రోల్కి సహాయపడుతుంది. స్నాక్స్ బదులు దోసకాయ తింటే ఇంకా మంచిది. పుదీనా ప్లస్ నిమ్మకాయ పర్ఫెక్ట్ సమ్మర్కి మంచి కాంబో. పుదీనా చల్లదనం ఇస్తుంది, నిమ్మకాయ విటమిన్ సి ఇస్తుంది. వీటి వల్ల ప్రయోజనాలు: హీట్ స్ట్రోక్ నివారణలో సహాయపడుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఫ్రెష్ ఫీల్ని ఇస్తుంది. ఇంకొక సీజనల్ ఫ్రూట్ వచ్చేసి మ్యాంగో అండ్ పపాయ. చాలా మంది మ్యాంగోని అవాయిడ్ చేస్తారు, కానీ సరైన పరిమాణంలో తింటే సమస్యలేవి ఉండవు. దీనివల్ల యూజెస్ కూడా చాలానే ఉన్నాయి. ఎనర్జీ పెరుగుతుంది, విటమిన్స్ కూడా అందిస్తుంది, శరీరం బలంని కూడా పెంచుతుంది. కానీ ఎక్కువగా తినకండి, బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు అవాయిడ్ చేసిన హ్యాబిట్స్ ఏంటో చూద్దాం. ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండడం, ఎక్కువ ఐస్ క్రీమ్స్ తినకుండా ఉండడం, తక్కువగా నీరు త్రాగడం, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినడం. ఇవి చేస్తే అలసట, ఎసిడిటీ, డీహైడ్రేషన్ త్వరగా వస్తాయి సమ్మర్లో. దీనికి ఒక సింపుల్ రొటీన్ని ఇప్పుడు మనం చూద్దాం. మార్నింగ్ కొబ్బరి నీళ్ళు తాగండి, ఆఫ్టర్నూన్ పుచ్చకాయ కానీ దోసకాయ కానీ తినండి, లంచ్లో పెరుగన్నం తప్పనిసరిగా తినండి, సాయంత్రం మజ్జిగ కానీ నిమ్మరసం కానీ తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా చిన్ని చిన్ని చేంజెస్ చేస్తే మొత్తం వేసవిని ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు. వేసవిని ఎదుర్కోవడానికి ఏసీ మాత్రమే కాదు, సరైన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఇవి ట్రై చేసి డిఫరెన్స్ కనుక ఫీల్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.